అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిఎస్ షాడోస్. నేను విజయన్ మాట్లాడుతున్నాను. మనం చెప్పుకోబోయే సినిమా హరిహర వీరమల్లు. చాలా సుదీర్ఘ కాలం తర్వాత, దాదాపు 5 తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అయ్యప్ప పి శర్మ, సునీల్, నాసర్, సుబ్బరాజు, మురళీ శర్మ, ఇలా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. ఇంకా హిందీ యాక్టర్స్ చాలామంది యాక్ట్ చేస్తున్నారు. సత్యరాజ్ యాక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ టీం వస్తే క్రిష్ జాగర్లమూడి కొద్ది బాగా డైరెక్ట్ చేశాడు. దాంతో జ్యోతి కృష్ణ, మ్యూజిక్ ఎంఎం కీరవాణి. ఈ సినిమా విషయానికి వస్తే 1657 స్టార్ట్ అయ్యాక చూపిస్తాడు. అంటే అప్పుడు మనుషుల్ని బానిసలా చూపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళంటే ఈ గనుల్లో ఇవన్నీ రాళ్ళు ఏరుకుంటా ఉంటే రాయి దొరికితే, మంచి రాయి దొరికితే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, లేకుంటే గంజి ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక పాట చూపిస్తారు. సో ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక వరదలు వచ్చి కొట్టుకోబోయినప్పుడు ఒక బిడ్డ కొట్టుకొస్తాడు. ఆ కొట్టుకొచ్చేదే పవన్ కళ్యాణ్. ఆయన వచ్చి ఒక అగ్రహారాన్ని వచ్చి చేస్తారనమాట. అగ్రహారం పెద్ద వచ్చి సత్యరాజ్ కూడా అక్కడ పెంచి పెద్ద పోయించి చేస్తారనమాట. పెద్ద కట్ చేస్తే టాపిక్ ఔరంగజేబ్ ఢిల్లీ అక్కడికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు హిందూ మతాన్ని నాశనం చేయడానికి, హిందూ దేవాలయాన్ని నాశనం చేస్తూ వాళ్ళు తెలుగు హిందూ మొత్తం చెప్తేనే వాళ్ళు చేసేటట్టుగా మొత్తం అల్లానే అన్నట్టుగా ఔరంగజేబ్ పాలించారని చూపిస్తాడు. సో ఇతను పవన్ కళ్యాణ్ ఒక దొంగ. వజ్రాలు మచిలీపట్నం పోర్ట్ల నుంచి బ్రిటిషర్స్ డైవర్స్ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ చేసి దొంగతనం చేసి తీసుకున్నారు. సో అట్లా డెవలప్ చేసుకుంటూ దొంగగా మారాడు, ఒక దొంగ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఇవన్నీ చూపిస్తారు. సో ఒక చోటుకు వచ్చేటప్పటికి ఔరంగాబాద్ కింద ఉన్న సామంతాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే, మాకు కోహినూర్ డైమండ్ కావాలి, అదే ఢిల్లీలో ఆయన ఆశ్రయానికి పైన పెట్టింది, ఆ కోహినూర్ డైమండ్ కావాలి, దాన్ని తీసిస్తే నేను నీకు 2 వజ్రాలు ఇస్తాను అని చెప్పని ఒప్పందం కూర్చుకుంటాడు. అక్కడే ఈయన హీరోయిన్ కలుస్తాడు. వచ్చిన లవ్ ట్రాక్ నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ చేస్తారు. సో అక్కడ పోయి ఢిల్లీకి పోయి ఏం చేశాడు, సాధించాడా లేదా అని చూస్తే సాధించాడు. ఆ లాస్ట్ ఆయన వాళ్ళిద్దరు మీట్ అవుతారు చంపడానికి. ఈ లోపల అండ్ పార్ట్ 2 అని వేస్తారు. సరే దీనికి కారణం ఏంటి అని చెప్పని వాడు అడుగుతారు. నువ్వు చూస్తే చదువుకున్న దొంగలా లేవే, నువ్వు కొద్దిగా విషయం తెలిసినలాగా ఉన్నావు, నువ్వు ఎట్లా తెలుసు అంటే ఈ లోపల కొన్ని సీన్స్ వస్తాయి. అంటే నేను వాతావరణం చెప్పి ఇట్లా వర్షం వస్తుందని చెప్పడం, దాని తర్వాత ఊరైతే సినిమా అయితే వేస్ట్, 3 అవర్స్ బట్టలే. కాకుంటే మ్యూజిక్ వరకు చాలా బాగుంది. ఎంఎం కీరవాణి అనేది కథగా కరెక్ట్గా చెప్పడానికి కూడా దీంట్లో ఏమీ లేదు. అంటే రియలిస్టిక్గా ఏం లేదు. అంత ఏంటంటే సినిమాటిక్గా అక్కడక్కడ కొన్ని సీన్ జోడించి, అంటే హీరో బిల్డప్గానే ఉండదు, ఇంకేం లేదన్నమాట. హీరో బిల్డప్ చేయడం కోసమే సినిమా తీసినట్టుంది, కానీ సబ్జెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా లేదు, అంత క్లియర్ కట్గా నీట్గా లేదన్నమాట. సో ఓవరాల్గా సినిమా ఏంటంటే పవన్ అభిమానులు ఎవరైనా చూస్తారేమో, కానీ ఓవరాల్ అయితే సినిమా సాటిస్ఫాక్టరీగా లేదు. 3 అవర్స్ లెంగ్త్గా ఉన్న సినిమా. అసలు కొన్ని సీన్స్ వేస్ట్ అని అనిపించింది. హీరో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అమ్మాయి బాగా నిధి అగర్వాల్, మిగతా క్యారెక్టర్స్ అయ్యప్ప కానీ, సునీల్ కానీ, సుబ్రాజ్ కానీ, నాజర్ కానీ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే అంటే గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం, తటస్థంగా ఉండిపోయిన సినిమా. అభిమానులుగా నచ్చుద్ది, అభిమానులు కాని వాళ్ళకి సినిమాగా చూస్తే నచ్చదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.